ఆధునిక జీవన శైలి, గంటల తరబడి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల వినియోగం, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం వంటి కారణాలతో వెన్నెముక సంబంధిత వ్యాధులు యువతలోనూ వేగంగా పెరుగుతున్నాయని యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యూనిట్ ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ దాట్ల జి సత్యనారాయణరాజు తెలిపారు. వెన్నెముక సమస్యలకు అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీ ద్వారా చిన్న కోత, తక్కువ రక్తస్రావంతో సురక్షితమైన చికిత్స అందించవచ్చునని చెప్పారు. బుధవారం ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక రోగుల సౌకర్యార్థం ఏలూరులోని రంగున్మేడ వీధిలో ఉన్న సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్లో తన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే కనిపించే వెన్నెముక సమస్యలు ప్రస్తుతం యువతను కూడా ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెడ నొప్పి, వెన్ను నొప్పి, చేతులు లేదా కాళ్లకు నొప్పి విస్తరించడం, తిమ్మెర్లు, నడవడంలో ఇబ్బందులు, మూత్రం లేదా మల విసర్జనపై నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పైన్ నిపుణులను సంప్రదించాలని సూచించారు. రోగులు ఆసుపత్రిలో తక్కువ రోజులు ఉండి త్వరగా కోలుకుని సాధారణ జీవనశైలికి చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. వృద్ధులు, మధుమేహం, రక్తపోటు బాధితులకు కూడా ఈ విధానం సురక్షితమని తెలియజేశారు. స్లిప్ డిస్క్, స్పైనల్ స్టెనోసిస్, స్పాండిలోసిస్టిస్, వెన్నెముక కణితులు, ఇన్ఫెక్షన్లు, వెన్నెముక వంకర్లు వంటి క్లిష్ట సమస్యలకు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యూనిట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి వెన్నునొప్పికి శస్త్రచికిత్స అవసరం ఉండదని, ఎంఆర్ఐ తదితర పరీక్షల నివేదికల ఆధారంగా మాత్రమే చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. వైద్యుల సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ వినియోగించడం ప్రమాదకరమని హెచ్చరించారు. రోజు కనీసం అరగంట నడక, బరువు నియంత్రణ, సరైన భంగిమలో కూర్చోవడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని సూచించారు. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యూనిట్లో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, న్యూరో నావిగేషన్ వ్యవస్థ, హై అండ్ మైక్రోస్కోప్స్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ బాల వీరభద్ర నల్లం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ అబ్బదాసరి పాల్గొన్నారు. మాత్రమే వచ్చాయండి. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ కాకుండా అంతా యంగ్ జనరేషన్ కూడా వస్తున్నాయి. సో దానికి సంబంధించిన వ్యాధులు, మినిమం ఇన్వేసివ్ సర్జరీస్ ఎలా చేయాలి, సో దానికి సంబంధించిన డాక్టర్ సత్యనారాయణ గారు వచ్చారు. సికింద్రాబాద్ యూనిట్ యశోద హాస్పిటల్స్. మిగతా విషయాలు సార్ ద్వారా తెలుసుకున్నాను. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు డాక్టర్ దాట్ల జిఎస్ రాజు అండి. నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్లో వెన్నుపూస సంబంధించిన వ్యాధులకన్నిటికీ సర్జరీ చేసే స్పెషలిస్ట్ని స్పైన్ స్పెషలిస్ట్ అంటారు. సాధారణంగా ఏంటంటే వెన్నుపూస సంబంధించిన వ్యాధులు అనగానే అందరూ వయసు రీత్యా వచ్చేది సాధారణంగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత వస్తుందని చెప్పి సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలా మార్పులు రావడం వల్ల, మన హెల్త్ విషయాల్లో మనం పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజుల్లో ఏమవుతుందంటే మెడకి సంబంధించిన వ్యాధులు కానీ, నడుముకు సంబంధించిన వ్యాధులు కానీ ఈవెన్ 30 సంవత్సరాల నుంచే అందరికీ మొదలవుతూ ఉన్నాయి. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం వల్లే మనకి ఇవన్నీ 30 సంవత్సరాల్లోనే మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే సాధారణంగా కొంచెం ఫిజియోథెరపీ అని మందులు, అలాగే లైఫ్ స్టైల్ చేంజింగ్ యాక్టివిటీస్ ద్వారా మనకి మళ్ళీ నార్మల్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆపరేషన్లో కూడా వెన్నుపూస సంబంధించినవి చాలా రకాలుగా మార్పులు చెందాయి. లాస్ట్ 5-10 సంవత్సరాలుగా చూసుకుంటే మీకు ఒకప్పుడు నార్మల్గా సర్జరీ అంటే కడుపులో ఆపరేషన్ చేసేవన్నీ సాధారణంగా ఓపెన్ చేసి చేసేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాటిలన్నింటినీ లాప్రోస్కోపిక్గా చేస్తున్నారు. అలాగే వెన్నుపూస సంబంధించిన దాంట్లో కూడా మనకి ఇప్పుడు కొత్తగా అత్యాధునిక ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇవన్నీ మనకి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో అన్నీ అందుబాటులోకి వచ్చాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి కోత చాలా చిన్నగా ఉంటుంది. అట్లాగే ఆపరేషన్ సమయం కానీ లేదంటే పేషెంట్ కోలుకోవడం కానీ సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల సాధారణంగా ఓపెన్ ఆపరేషన్కి దీనికి ఎటువంటి డిఫరెన్సెస్ మేజర్గా ఉంటాయంటే, ఓపెన్ ఆపరేషన్ చేసిన వాళ్ళు మళ్ళీ లేచిన సాధారణంగా చేసుకునే పనులన్నీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. 1 వారం రోజుల నుంచి 2 వారాల దాకా. అదే మనకి ఈ కీ హోల్ సర్జరీస్ ద్వారా ఏంటంటే కోత తక్కువ ఉండడం వల్ల, మజిల్ డ్యామేజ్ తక్కువ ఉండడం వల్ల మనకి కోలుకునే టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా 1-2 రోజుల్లోనే మనకి పేషెంట్స్ అనేది మార్నింగ్ వచ్చి సాయంత్రం సర్జరీ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దీన్ని డే కేర్ సర్జరీస్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇటువంటివన్నీ ఇప్పుడు మనకి స్పైన్లో అందుబాటులోకి వచ్చాయి. సో ఇవన్నీ స్పెషాలిటీస్ అనేవి సాధారణంగా మనకి ఇంకా సిటీస్లోనే వచ్చాయి. ఇప్పుడు నాకు ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏంటంటే ఈవెన్
టౌన్స్లో లేదంటే 2 టైప్ సిటీస్లో కూడా మనం ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావాలనేది, అందుకే ఆ ఉద్దేశంతో ఏలూరులో ఎవ్రీ మంత్ ఒక బుధవారం రోజు ఇక్కడికి నేను వచ్చి పేషెంట్స్ని చూసి అవసరమైన వాళ్ళకి మోస్ట్లీ మందులతోని ఫిజియోథెరపీతోని అవసరమైన వాళ్ళకి మాత్రమే, అంటే 100కి 95 మందికి మనకి ఆపరేషన్ లేకుండా కేవలం మందులు ఫిజియోథెరపీతో నయం చేయొచ్చు. ఆ 5% మందికి మాత్రమే ఆపరేషన్లు అంటే అవసరం పడతాయి. వాళ్ళకి ఇక్కడ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం నేను ఇక్కడ రావడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ అనేది ఇంకా తెలంగాణలో ఉన్నది కాబట్టి ఈ ఆంధ్ర ఆరోగ్యశ్రీ అక్కడ ఇంకా అన్ని హాస్పిటల్లో వర్తించడం అనేది ఇంకా లేదు. మేబీ ఫ్యూచర్లో అటువంటిది ఏమైనా రావచ్చేమో, కానీ ప్రస్తుతానికి అయితే అటువంటి సర్వీసెస్ అయితే లేవు. రెండోది ఏంటంటే మనకు ఆపరేషన్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆ కీహోల్ సర్జరీలో కూడా ఓన్లీ డిస్క్ ఆపరేషన్ అనేది ఉంటుంది, లేదంటే మనకి మినిమల్లీ ఇన్వేజివ్ ఫిక్సేషన్ అంటారు. సో ఇటువంటికి మనకి ఇన్సూరెన్స్లు కానీ ఇటువంటివన్నీ మా హాస్పిటల్ అయితే వర్తిస్తాయి. మాకు యశోద హాస్పిటల్లో వేరే హాస్పిటల్స్కి దీనికి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుందంటే, మనం అత్యాధునిక చికిత్స అనేది మనం తక్కువ వ్యయంతోనే, వేరే వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ వ్యయంతోనే మనకి చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి వేరే స్పెషాలిటీస్, బ్రాడ్ స్పెషాలిటీస్ అన్నీ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి.